అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. మాది పెడన గ్రామము. ఇప్పుడు మేము కోటప్ప కొండలో ఉన్నాము. చూడండి, ప్రభలు చూడడానికి జన సందోహం ఎలా వస్తున్నారో చూడండి. కోటప్ప కొండకి, కోటప్ప కొండలో త్రికోటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తరువాత ఈ ప్రభలు చూడడానికి ఇలా వస్తున్నారు. చిలకలూరుపేట రోడ్డు ఇంత జన సందోహంతో నిండిపోయింది. కొన్ని వేల మంది, లక్షల మంది ప్రభలు చూడడానికి వస్తున్నారు. వీళ్ళందరినీ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ప్రభల వీడియో చాలా అందంగా వచ్చిందండి. ముందు మీరు ఒక లైక్ చేయండి. ఈ వీడియోని ఎంతో కష్టపడి తీసాం. తెల్లవార్లు నిద్ర లేకుండా తీయటం వల్ల మంచి క్వాలిటీ వచ్చింది. చూడండి, ఈ వీడియోని తప్పనిసరిగా ఒక లైక్ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించండి. ఇక్కడ చూడండి, మంచి మంచి విగ్రహాలు పెట్టారు. ఇక్కడ పెద్ద ఏదో ఫంక్షన్ హాల్ లాగా ఉంది. ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నది. అన్నదానానికి చాలామంది క్యూలో నిలబడటం మేము గమనించాము. ఇక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటరు దూరం వెళితే మనకి ప్రభలు కనబడతాయి. ప్రభలు ఎక్కువ భాగం పురుషోత్తపట్నం అనేటువంటి గ్రామం నుండి వస్తాయి. ఈ పురుషోత్తపట్నము అనేటువంటి గ్రామము కోటప్ప కొండకి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్నదండి. అక్కడ సుమారుగా 11 ప్రభలు వస్తున్నాయి. చాలా భారీగా ఉంటాయండి ఆ ప్రభలు. 80 అడుగులు 90 అడుగుల నుంచి ఇంకా కొంచెం ఎత్తుగా ఉన్నటువంటి ప్రభలు వస్తాయి. ఈ ప్రభలను తయారు చేయడానికి ఆ గ్రామ ప్రజలందరూ ఒక నెల రోజుల ముందు నుంచి ఆ ప్రభను తయారు చేయటంలో నిమగ్నమై ఉంటారు. వారి యొక్క సొంత పనులను సైతం మానివేసుకొని ఈ ప్రభను కట్టడానికి చిన్న పెద్ద అందరూ కూడా ఉత్సాహంగా ఆ దేవుని మీద భక్తితో స్నానాలు చేసుకొని చక్కగా ఆ ప్రభను తయారు చేయడానికి ముందుగా వచ్చేస్తూ ఉంటారు. ఆ ప్రభను తయారు చేసిన తర్వాత, పూర్తిగా అయిన తర్వాత ప్రతిరోజు దానికి పూజలు చేస్తారు. శివరాత్రి ఇంకా 2 రోజులు ఉందనగానే ఆ ప్రభకు పూజలు చేసి అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పాట కచేరీలు, డ్యాన్స్ ప్రోగ్రాములు పెట్టి ఆ గ్రామస్తులందరూ కూడా ఎంతో ఆనందంతో 2 రోజులు గడిపిన తరువాత అలా 90 అడుగుల ఎత్తు ఉన్నటువంటి ప్రభను 16 కిలోమీటర్లు తార్ రోడ్డు మీద నడిపించుకొని తీసుకురావడం అనేటువంటి దృశ్యం చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందండి. ప్రభ ముందు ఒక 40 మంది, ప్రభ వెనుకాల ఒక 40 మంది పెద్ద పెద్ద తాళ్లను కట్టుకొని ఇక్కడ చూస్తున్నారు. చూడండి, వీళ్ళు మా మనవడు మనవరాలు. ప్రభలు చూస్తామని ఉత్సాహంగా వచ్చారు మాతో పాటు. చూడండి, ఆ ప్రక్కనే ఉన్నటువంటి గులాబీ రంగు చీర మా మిస్సెస్. మేమందరం ఫ్యామిలీతో వచ్చి ఎంతో ఆనందంగా ఈ ప్రభలను చూచి స్వామివారిని దర్శనం చేసుకున్నాం. ప్రభలు చూడండి, ఎటు చూచిన విద్యుత్ కాంతులతో అక్కడ ఉన్నటువంటి ప్రదేశం అంతా పట్టపగలులాగా మాకు అనిపించింది. ఇంతంత ప్రభలు మరి ఎక్కడ మేము చూడలేదు. ఈ కోటప్ప కొండలోనే ఇంత భారీగా ఉన్నటువంటి విద్యుత్ ప్రభలు, కొన్ని లక్షల ట్యూబ్లైట్లు, కొన్ని వేల బల్బులు అమర్చినటువంటి ప్రభలను చూస్తే మాకు ఎంతో ఆనందం వేసింది. అదిగోండి దూరంగా కనబడుతుంది స్వామివారు కోటప్ప కొండ మీద ఉన్నటువంటి దృశ్యం. ఇవన్నీ కూడా పత్తి చేలండి. పత్తి పంట, పొగాకు పంట అయిపోయిన తర్వాత వచ్చేటువంటి ఈ శివరాత్రికి ప్రతి గ్రామంలోనూ ఒక ప్రభను
కట్టి ఆ ప్రభను అక్కడి నుండి నడిపించుకుంటూ వస్తూ ఆ పరమేశ్వరుడికి ఎదురుగుండా పెట్టి పూజలు చేస్తారు. ఈ ప్రభలు ఇలా కట్టడానికి ఒక కారణం ఉన్నదండి. పూర్వం గొల్లభామ పరమశివునికి పాలు పెరుగు అందజేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ గొల్లభామ వయసు అయిపోయి ముసలిదైపోయి, అయ్యా నేను కొండ మీదకి రాలేకపోతున్నాను, నీవే కిందకు వస్తే బాగుంటుంది కదా అని అని చెప్పినప్పుడు, అలాగే ఆ గొల్లభామ పేరు ఆనందవల్లి, అలాగే ఆనందవల్లి నేను కిందకి వస్తాను, నీవు నడుస్తూ ఉండు, నీ వెనకనే నేను వస్తాను, నువ్వు వెనుకకు తిరిగి చూడకు అని చెప్పేసి ఆ ఆనందవల్లితో స్వామివారు చెప్పడం జరిగింది. అలాగే స్వామి అని ఆనందవల్లి ముందు నడుస్తూ ఉంటే, ఇక్కడ చూడండి మా బంధువులు కూడా ఈ ప్రభలు చూడడానికి వచ్చారు మాతో పాటు. ఆ ఆనందవల్లి స్వామివారు వెనుక వస్తూ ఉండగా ఆనందవల్లి ముందుకు నడుస్తూ ఉంది. చూడండి, ఈ ప్రభల మీద సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. కుర్రవాళ్ళు మంచి మంచి డ్యాన్సులు చాలా హుషారుగా వేస్తున్నారు. పల్లెటూళ్ళ నుంచి చాలామంది భక్తులు ట్రాక్టర్ల మీద వచ్చి ఇక్కడ ఈ సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తూ తెల్లవార్లు భక్తి భావంతో జాగరణ చేయడం అనేటువంటిది ప్రధానమండి. శివరాత్రికి జాగరణ చేస్తారు. పరమశివుడు అర్ధరాత్రి 12 గంటల సమయంలో లింగోద్భవ కాలం అంటారు. ఆయన లింగంగా అవతరించినటువంటి సందర్భం కాబట్టి తెల్లవార్లు జాగరణ చేస్తారు. ఈ కుర్రవాళ్ళు చూడండి ఎంత హుషారుగా డ్యాన్స్ వేస్తున్నారో చూడండి. ఏదో ఒక సినిమా పాట పెట్టి దానికి డ్యాన్స్ వేస్తున్నారు. ఆ సినిమా పాట మనం ఇక్కడ పెడితే కాపీరైట్ పడుతుంది, అందుకని ఆ పాటను మ్యూట్ చేశాను, దయచేసి గమనించండి. ఆ ఆనందవల్లి అలా వస్తూ ఉంటే వెనకాల పరమశివుడు నడిచి వస్తూ ఉన్నట్ట. కొంత దూరం వచ్చిన తర్వాత అదిగోనండి కోటప్ప కొండ మీద ఉన్నటువంటి ఆలయము, పరమేశ్వరుని ఆలయం. ఆ పరమేశ్వరుడు వెనుక నడిచి వస్తుంటే పెద్ద శబ్దం అయిందట. ఆ ఏదో స్వామికి ఏం జరిగిందో అని ఆతృతగా ఆ ఆనందవల్లి వెనుకకు తిరిగి చూడటం వల్ల అక్కడ స్వామివారు లింగ రూపాన్ని ధరించి శిలారూపం అయిపోయారు. అందుకని ఆయన స్వయంభూగా వెలిశారు. ఇప్పుడు మనం అభిషేకాలు చేస్తూ ఉన్నటువంటి ఆ శివలింగమే ఆనాడు పరమశివుడు శిలారూపం ధరించినటువంటి లింగాకారం. ఆ ఆనందవల్లి వెనుకకు తిరిగి వెళ్ళి ఎంతో బాధతో, స్వామి నీవు ఎప్పుడు వస్తావు, కిందకి వస్తానన్నావు కదా అని అంటే, మహాశివరాత్రి రోజున 1,01 ప్రభ నా కోసం వస్తే నేను కొండ దిగి కిందకి వస్తాను అని స్వామివారు చెప్పడం జరిగింది. అప్పటి నుండి ఈ ప్రభల సాంప్రదాయం మొదలైంది. మొదట్లో చిన్న చిన్న ప్రభలు కట్టేవారు. ఆ తరువాత స్వామివారు చుట్టూ ఉన్నటువంటి గ్రామాలను సస్యశ్యామలం చేయటం వల్ల, ప్రజలందరినీ కాపాడి రక్షించడం వల్ల, పంటలు బాగా పండటం వల్ల, వారి యొక్క పిల్లలు చదువులు బాగా వృద్ధిలోకి రావడం వల్ల భగవంతుడు కలుగజేసిన దానితో సంతృప్తిపడి ఆ భగవంతునికి భారీగా ఇలా ప్రభలు కట్టడం జరుగుతుంది. ఒక్కొక్క ప్రభకు
40 లక్షల నుండి 30 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పడం జరిగింది. ఈ దగ్గరలో ఉన్నటువంటి పురుషోత్తపట్నం అనేటువంటి గ్రామం 2 రోజుల ముందుగా నేను వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రభలు ఎలా నిర్మిస్తారు, ఎలా నిర్మాణం చేస్తారు, ఆ తరువాత ఎలా పూజలు చేస్తారు, అవన్నీ కూడా పూజలు చేసిన తర్వాత మళ్ళీ 16 కిలోమీటర్లు ఆ ప్రభను రోడ్డు మీద నడిపించుకొని రావటం, ఇలాంటి దృశ్యాలన్నీ కూడా నేను వీడియోలు తీయటం జరిగింది. ఆ వీడియోలన్నీ ముందు వస్తాయండి. మీరు మిస్ కాకుండా అన్ని వీడియోలు చూడండి. మా పురాణ అమృతం ఛానల్లో చాలా వీడియోలు వస్తాయి. మా పురాణ అమృతం ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. ముందు వచ్చేటువంటి వీడియోలు ఇంకా చాలా బాగుంటాయండి. మీరు తప్పనిసరిగా చూడండి. ఈ ప్రభలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడ ప్రభలు చూస్తూ ఉంటే మాకు వెనుకకు ఇంటికి వెళ్ళాలనేటువంటి భావన కలగడం లేదండి. తెల్లవారులు అక్కడ శివస్మరణతో జాగరణ చేయడం జరిగింది. అందరి పరిస్థితి అదే. ఇంత మంచి కార్యక్రమాలు, ఇంత అద్భుతంగా ఉన్నటువంటి ప్రభలను చూచి ఎవరు కూడా ఇంటికి వెళ్ళలేరు. ఈ వీడియోని చూచి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎటు చూచినా ప్రభలు కనబడుతున్నాయి. ఎటు చూచినా లైటింగ్తో, చక్కని డ్యాన్సులతో, అలరారుతో ఉన్నటువంటి ఈ ప్రభలు చూస్తూ ఉంటే చాలా ముచ్చటగా ఉంది. చూడండి ఎంత భారీ ఏర్పాట్లు చేశారో. ఒక్కొక్క ప్రభకు 7-8 జనరేటర్లు పెట్టారు. ఇది అంతా పొలము ఏరియా అండి. ఇక్కడ కరెంటు సౌకర్యం కూడా ఏమీ లేదు, విద్యుత్ స్తంభాలు లేవు. అయినప్పటికీ 7-8 ఒక్కొక్క ప్రభకు 7-8 జనరేటర్లు పెట్టి వాళ్ళు ఇంత వైభవంగా ఈ ప్రభల లైటింగ్ని ప్రజలకు కనువిందు చేస్తున్నారంటే వారి యొక్క శ్రమను మనం ఎంతగానో పొగడవలసి ఉంటుంది. ఈ కోటప్ప కొండ మీద ఉన్నటువంటి ఆ పరమశివుని దయ వలన ఇదంతా జరుగుతుంది. చూడండి దూరంగా మనకు కనబడుతుంది ఆయన త్రికోటేశ్వర స్వామి. ఆయనకి ఎదురుగుండా తీసుకొచ్చి ఈ ప్రభలన్నీ పెట్టారు. ఈ ప్రభలను చూచి ఆయన ఆనందపడి చుట్టుపక్కల గ్రామాలకు చక్కని పంటలు, చక్కగా వ్యాపారాభివృద్ధి జరిగేలా ఆయన చూస్తూ ఉన్నారు. 150 సంవత్సరాల నుంచి ఈ ప్రభలు కడుతున్నామని వారు చెప్పడం జరిగింది. గ్రామస్తులంతా కులమత భేదాలు లేకుండా అందరూ ఒకటై ఈ ప్రభలను నిర్మిస్తూ ఉంటారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇలాంటి ప్రభలు మనం ఎక్కడ చూడలేం. ఇది ప్రభ యొక్క వెనుక భాగం అండి. ముందు ఇంకా బాగుంది. మనకి ఎదురుగుండా కోటప్ప త్రికోటేశ్వర స్వామి మనకి కనబడుతూ ఉన్నారు. ఈ చెట్టు చూడండి, దానికి ఉన్నటువంటి సహజమైన పువ్వులు మనకి లైటింగ్ ఏర్పాటు చేసినట్లుగా ఉన్నాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ ప్రభలు. ఈ చుట్టుపక్కల గ్రామాలైనటువంటి పురుషోత్తమపట్నం, కావూరు, గురవాయిపాలెం, కాకాని, కమ్మవారిపాలెం, మద్దిరాల, ఎడవెల్లి ఇంకా అనేక గ్రామాల నుండి ప్రజలు ఒకరికంటే ఒకరు పోటీ పడుతూ ఈ ప్రభలను నిర్మించి ఆ స్వామివారి కృపను పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. చూడండి కనువిందు చేసేటువంటి ప్రభలు ఎంతో ముచ్చటగా ఉన్నాయి. ఈ చుట్టుపక్కల గ్రామాల వారు బాగా చదువుకొని లండన్, ఆస్ట్రేలియా ఇలాంటి దేశాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా ఈ మహాశివరాత్రి పండుగకు తప్పనిసరిగా వచ్చి ఈ ప్రభలు కట్టడంలో హాజరవుతారు. ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. అది ఆ శివుని మీద ఉన్నటువంటి భక్తికి నిదర్శనమని మనం చెప్పుకోవచ్చు. ఈ కోటప్ప కొండ 3 శిఖరాలు ఉండడం అనేటువంటిది ఒక ప్రత్యేకత. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు
ముగ్గురు కొలువైన ఉన్నటువంటి క్షేత్రం ఇది. ఇక్కడ 33 కోట్ల దేవతలు కొలువై ఉంటారు అని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ శివరాత్రి వైభవాన్ని చూడడానికి 33 కోట్ల దేవతలందరూ వస్తారట. ఇదిగోండి, సాంస్కృతిక కార్యక్రమంలో డ్యాన్స్ ప్రోగ్రాములు కూడా ఏర్పాటు చేశారు. తెల్లవారులు సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తూ ప్రజలు భక్తిభావంతో జాగరణ చేస్తారు. ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ.